కరోనా తర్వాత ఆగిపోయిన రైలు బస్సు ఇప్పటికీ పట్టాలెక్కని రైలు. రాత్రి వేళల్లో మద్యం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన సాలూరు రైల్వే స్టేషన్. సాలూరు ప్రజల ఏళ్ల డిమాండ్ రైల్వే శాఖ ఎప్పుడు నెరవేర్చుతుంది? పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు పట్టణానికి ఒకప్పుడు రైలు బస్సు ప్రాణదారం. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రతిరోజు బొబ్బిలి, సాలూరు మధ్య తిరిగే రైలు బస్సు పైనే ఆధారపడేవారు. కానీ కరోనా తర్వాత ఆ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి స్టేషన్ నిర్మానుష్యంగా మారింది. విద్యుత్ పనులు, లైన్ అభివృద్ధి పేరుతో భారీగా పనులు ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు సాలూరు ప్రజలు మళ్లీ రైల్వే సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు రోజుకు 5 సార్లు తిరిగిన బొబ్బిలి సాలూరు రైలు బస్సు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడేది. కేవలం 16 కిలోమీటర్ల దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునే ఈ సేవ విద్యార్థులు, ఉద్యోగులకు పెద్ద ఊరటగా ఉండేది. కరోనా సమయంలో సేవలు నిలిపివేయగా ఆ తరువాత మళ్లీ ప్రారంభం కాలేదు. రైల్వే అధికారులు బొబ్బిలి, సాలూరు మార్గంతో పాటు విశాఖపట్నం వరకు కనెక్టివిటీ పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రాయగడ వరకు సేవల విస్తరణపై ఆలోచన చేయాలని స్థానికులు రైల్వే అధికారులను కోరుతున్నారు. అరకు లైన్ కనెక్టివిటీ అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. విద్యుదీకరణ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రస్తుతం సాలూరు రైల్వే స్టేషన్ పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైలు లేక నిర్మానుష్యంగా మారిన స్టేషన్ వద్ద ఉదయం బహిరంగంగా మద్యం సేవించడం, రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాల వంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సరైన భద్రత లేకపోవడం వల్ల మహిళలు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారని అంటున్నారు. సాలూరు ప్రాంతం గిరిజన ప్రాంతాలకు ప్రధాన కేంద్రం. విద్య, వైద్యం, ఉపాధి కోసం వేలాది మంది ప్రతిరోజు ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో రైల్వే సేవలు నిలిచిపోవడం అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని ప్రజలు అంటున్నారు. కనీసం బొబ్బిలి, సాలూరు రైలు బస్సును తిరిగి ప్రారంభించి తరువాత రాయగడ, విశాఖపట్నం వరకు సేవలు విస్తరించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్ రమణ. సాలూరు రైల్వే స్టేషన్ గురించి ఇంతకు ముందున్న ఎంపీలు గాని, రాజకీయ నాయకులు గాని, అలాగే సాలూరు వినియోగదారుల మండలి సభ్యులు అయినటువంటి వారు గాని చాలా కృషి చేసి ఎన్నో రిప్రజెంటేషన్లు చేసి మొత్తానికి ట్రాక్ ని ఆధునీకరించి 2 కోట్ల రూపాయలతో ప్లాట్ఫామ్ రిపేర్లు గాని, షెడ్లు గాని అన్ని నిర్మించడం జరిగింది. అలాగే ట్రాక్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. జరిగిన తరువాత ఇక్కడికి వైజాగ్ నుంచి సాలూరుకి ఇప్పుడు తిరుగుతున్నటువంటి వైజాగ్ నుంచి విజయనగరం తిరుగుతున్నటువంటి ఎంఎంఈని సాలూరు వరకు పొడిగించి సాలూరు ప్రజల అవసరాలు తీర్చుతామని మాట ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. మరి ఎందుచేతనానో తెలియదు, దాన్ని మూలపడేశారు. ఆ విషయాన్ని ఇంతకు ముందు ఉన్న ఎంపీలు అయితేనేమి చాలా కృషి చేశారు. అందరి పాత్ర ఉంది ఇందులో. అంటే ఎలక్ట్రిఫికేషన్ జరగడంలో గాని, లేకపోతే అభివృద్ధి పనులు జరగడంలో గాని. ఇంతకు ముందున్న కొత్తపల్లి గీత గారు ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఎలక్ట్రిఫికేషన్ కి వన్నిటికి చర్యలు తీసుకున్నారు. అలాగే కిషోర్ చంద్రదేవ్ గారు కూడా ఇలా సాలూరు మీదుగా నేను స్వయంగా కిషోర్ చంద్రదేవ్ గారి దగ్గరికి వెళ్లి దీని గురించి ప్రస్తావించినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, సాలూరు మీదుగా ఇలాగ అరకు పాడేరు లైన్ కోసం సర్వే నిమిత్తం కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి వినియోగించకుండా అలాగే ఉండిపోవడం జరిగింది. ఆ సర్వే కూడా జరగలేదు. అంటే ఇలా మక్కువ సాలూరు నుంచేమో పాడేరు నర్సీపట్నంకి వెళ్తుంది అనమాట లైన్. ఒకవేళ అది కానీ వస్తే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ
కోట్ల రూపాయల ఆస్తులు రైల్వేకి ఉన్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశారు, ఎలక్ట్రిఫికేషన్ చేశారు. దీన్ని వినియోగంలోకి తెస్తే ఇది సాలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందడమే కాక ప్రజల అవసరాలు తీరడమే కాక ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూరే మార్గం ఉంది. లేకపోతే ఈ ఆస్తులన్నీ కూడా నిరర్ధకం అయిపోయి మీరు చూస్తూనే ఉన్నారు. ఈ షెడ్లు అవినేమో రేకులు ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి. అలాగే ట్రాక్ కూడానేమో పూర్తిగా తుప్పులు డొంకలతోటి నిండిపోయి అసలు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉందా లేదా అనే తీరుగా ఉన్నది. దయచేసి నాయకులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి. ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాలూరు ప్రజల ఆశలు ఎప్పటికైనా నెరవేరుతాయా? నిలిచిపోయిన రైల్వే పనులు మళ్లీ పట్టాలెక్కుతాయా? లేక సాలూరు స్టేషన్ ఇలాగే నిర్లక్ష్యానికి గురవుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.